బాపు ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుండు అనిపిస్తుంది? ఇంతకుముందు మాగంటే ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితులు ఇక్కడ? ఇప్పుడు అదే పార్టీకి మాగంటి భార్య కానీ ఎవరైనా సరే ఆ టీఆర్ఎస్ తరపున ఏ క్యాండిడేట్ నిలబడా ఆడనే గెలిపించాలని మా ఉద్దేశం ఉన్నది. ఎందుకు వాళ్ళనే ఎందుకు? వాళ్ళని ఎందుకంటే కొన్ని ఇక్కడ వేరే వీళ్ళు గజ దొంగలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళు చేయరు పని. వాళ్ళ చేతి కింద వాళ్ళు ఇంకా గజ దొంగలు. వాళ్ళు ఏమో తాను కూర్చుంటాడు సీటు మీద, చేయరా అక్కడదే ఇక్కడదే అక్కడదే 4 ఏరియాలో నలుగురికి చెప్తాడు. వాళ్ళు వచ్చి ఇట్లా చూసిపోతారు కానీ పని చేయరు. వాళ్ళకి ఆదత అప్పటి నుంచే ఉంది. ఇందిరాగాంధీ పరిపాలన అప్పుడు, రాజీవ్ గాంధీ పరిపాలన అప్పుడు వాళ్ళకి ఆదత ఎట్లా పోతుంది, అది పోదు. ఆ దొంగ మాటలు అబద్ధాలు పక్కా. ముందు మాగంటి గోపీనాథ్ ఉంటే అన్ని ఎట్లుంటే అభివృద్ధి పనులు బాగా మంచిగా జరుగుతున్నా. టీఆర్ఎస్ వాడు ఎన్ని కోట్లను అప్పు చేయని వాడు కొన్ని చేసిండు పనులు. ఏమేం చేసిండు? గరీబులకు పింఛన్లంట, అదంట ఇదంట ఒకటి ఏమెత్తుకున్నారంటే, మేము 10 ఏళ్ళ పరిపాలన చేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని వాళ్ళని బదలాం చేసి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని అదొకటి, సన్నబియ్యం ఇస్తున్నామని అదొకటి, ఆడపిల్లలకి 25,000 ఇస్తున్నామని అదొకటి, గ్యాస్ ఇస్తున్నాము, కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు అది, ఇవన్నీ చెప్తున్నారు. అందులో 105 మందికి 10 మందికి వస్తున్నాయి. 105-10 మందికి తప్ప వచ్చినోడు సంకల ఎగిరేయట, రానోడు ఏడవటే. ఏమై అంటానంటే మళ్ళీ రాబి దరఖాస్తు మళ్ళీ పెట్టి అట్లా 3 దరఖాస్తులు పెడితే మీద వరకలేదు. అవు మరి వాళ్ళే అంటారు. మరి పనులు సరిగా వాళ్ళతో అవుతుంది కానీ వాళ్ళ కడుపు కిందకే నీళ్ళు బయలు పడతాం. మనకి ఈత వస్తుంది, ఈత వస్తేనే బయలు పడతాం. అవును, మునిగిపోకుండా వాళ్ళ పని అట్లనే కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళకే చూసుకుంటారు కానీ గరీబ్ వాళ్ళు. ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది కానీ మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే మీకు ఏమన్నా సంక్షేమ పథకాలు ఇబ్బంది అయ్యా? ఒక పెద్ద మనిషి ఉంటాడు ఒక బస్తీలో, ఆయనకి ఇంకా ఎవడు పెద్ద మనిషి లేకపోతే ఆడు విర్రవీగడు ఆడు. అందుకే వానికి అపోజిట్ ఉండాలి, ఒకడు ఎవడన్నా ఒకడు అయినా సరే ఉండాలి. లేకపోతే ఆయన పరిపాలన ఆడు చేస్తాను మస్తు విరవీగుతాడు, ఆడు గొప్ప ఏదో చెప్తాడు కానీ చేయడు. ఆయనకు అపోజిట్ ఉంటే అరే ఆడ 35 రూపాయలకు ఇడ్లీ ప్లేట్ ఉంటే 30 రూపాయలకి ఇస్తే ఈ దగ్గరకు వస్తారా, ఆ దగ్గరకు పోతారా? 5 రూపాయలు తక్కువ ఉన్న దగ్గరకు పోతాడు ఎవడ కానీ, తింటాడు అట్లా. అది చూడు, మీరు సర్వేకి వస్తారు మంచిదే, మమ్మల్ని నొరిపిస్తారు, ఇది మంచిగానే ఉంది. కాంగ్రెస్ వచ్చిన చెట్లు ఉంది పరిపాలన. మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 19 నెలలు ఆయన, 20 నెలలు ఆయన, 20 ఇంకా 4 నెలలు అయితే 24. ఏం చేసినా మనకైతే అంత అనుకూలంగా ఏం కనబడతలేదు, చేస్తలేడు కూడా. ఇక ముందడుకున్న పని అగో అటు చెప్పమంటున్నారు. నేనేం చెప్పలేం లేదు, ఆనికే వేయాలి ఏమన్నా కానీ కాడికే. ఎవడన్నా నడవయి ఎవడన్నా ఏమన్నా చేయాలి, మనం వేసి దానికే వేయాలి. లేకుంటే బీజేపీకి వేయాలి. ఈ రెండే ఆనికి మాత్రం వేయద్దు, ఓదు. మంచిగా లేదు వాళ్ళ పరిపాలన. ఎట్లా మంచిగా లేదు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మనకి ఎట్లా మంచిగా అనిపిస్తుంది చెప్పు? గ్యాస్ 500 కానీ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఏడు వస్తుంది చెప్పు? ఈ లైన్లో ఒక్కరికో ఇద్దరికి వస్తుంది, మా ఈడికి వెళ్ళి కొనదాకా. ఓ ఇక అందరి పేరు మొత్తం ఇక్కడ అక్కడ వచ్చి 100 మంది ఉంటారు, 100 మందికి ఇస్తున్నామంటే అలా వచ్చేది ఇద్దరికే. బీఆర్ఎస్ ఎప్పుడు రేషన్ కార్డు వెళ్ళి రేషన్ కార్డులు అందరికి ఇస్తున్నాడు కదా, అవి ఇస్తున్నాడు. మళ్ళీ ఎవరి కోసం ఇస్తున్నాడు, ఎవరి కోసం ఇస్తున్నాడు? వచ్చినాయి కొత్త కార్డులు బయట ఇస్తున్నాడు, మన హైదరాబాద్లో కాలేదు ఇంకా, బయట వేరే జిల్లాలలో ఇస్తున్నాడు. అదే చెప్తున్నాడు. అది ఎన్ని రోజులో ఎక్కాను. ఏదైనా బీఆర్ఎస్ అంటావు? బీఆర్ఎస్ చేయాలి. ఆయనకి వేస్తేనే ఏ క్యాండిడేట్ నిలబడని. మన ఆయన గోపీనాథ్ భారీగానే కాదు, ఇంకెవరన్నా ఇప్పుడు ఉన్నారు నాయకులు, ఈ నవీన్ యాదవ్ కానీ ఇంకోడు కానీ ఎవరే కానీ ఆ క్యాండిడేట్కు వేయాలన్నట్టు. బీఆర్ఎస్కి నిలబడడానికే వేయాలి, లేకపోతే అది తప్పితే బీహెచ్కి వేయాలి. ఈయనకి మాత్రం వేయదు. కాంగ్రెస్ గజ దొంగలు. జూబ్లీస్లో బై ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే మీకు న్యాయం జరుగుతుంది? ఏ పార్టీ జరుగుతుందంట? ఇప్పుడు ఇంతకుముందు బాగా ఉన్నప్పుడు మంచిగానే ఉండే, అది కూడా మంచిగానే ఉండే, తెలంగాణ కూడా మంచిది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే బెటర్, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అదే కాబట్టి. వేరే వాళ్ళు గెలుచుకుంటే వాళ్ళకి అవకాశం ఇయ్యరు, అంటే ఫండ్స్ అని కొన్ని పనులు కావు. మళ్ళీ కాంగ్రెస్ పైన బాగా వ్యతిరేకత వస్తుంది కానీ ప్రజల్లో, అంటే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని చెప్పేసి కొన్ని చేసుకుంటూ వస్తున్నాయని ఆయనే చెప్తున్నాడు కదా. మెల్లమెల్లగా అయితే అన్నీ ఒక్కసారి కాకుండా ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అప్పులు ఎన్ని ఘనంగా ఉన్నాయని అవన్నీ తీసుకుంటూ వస్తుంది. కొన్ని ఇస్తున్నాడు కదా, కొన్ని సన్న బియ్యం అని అది ఇది అని కొన్ని ఇస్తున్నాడు కదా.
అంటే ఇక్కడ గ్యాస్ ఇస్తాను 500 సబ్సిడీ అది ఇవ్వట్లేదని, రేషన్ కార్డులు కూడా టైం కొందరికి రావట్లేదని చెప్పి ఇట్లాంటి కొన్ని వాటి వల్ల కొంచెం వ్యతిరేకత వస్తుంది. కొందరికి వచ్చినాయి రేషన్ కార్డులు, కొందరికి రాలేవు. అందరికి రావాలంటే కదా ఒక టైం పడుతుంది కదా, కొన్ని అంత ప్రాసెస్. అంటే ఇంతకుముందు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఎట్లుండే పరిస్థితి ఇక్కడ? మంచిగానే ఉంటాయి, అన్ని మంచిగా పనులు మంచిగానే జరుగుతాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మరి ఇక్కడ ఏమైనా మైనస్ కాదు, ఎందుకంటే ఇంతకుముందు మొత్తం బీఆర్ఎస్ ఉండే కాబట్టి. మాగంటి కన్నా ముందు కాంగ్రెస్ ఉండే ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు పీజీఆర్ వాళ్ళు అంతా ఉండే, ఇప్పటి నుంచి బాగుండే. మధ్యలో తెలంగాణ రావడం వల్ల మాగంటి రావడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ ఇక్కడ బాగా డెవలప్ అయిందని అంటే రైమత్నర్ వాళ్ళతో. ఎవరు మరి కాంగ్రెస్ నుంచి అంటే నవీన్ యాదవ్ ఉన్నాడు, అసలు దీనికి సంబంధించి ఇంకిద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ ఉన్నాడు. నవీన్ యాదవ్ కూడా ఇచ్చినా బాగానే ఉంటుంది, ఆయన కూడా కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి. కాంగ్రెస్ వస్తేనే బాగుందంటావు. మరి ఇక్కడ బీజేపీ కూడా ఉంది కానీ ఆప్షన్ ఇటు బీఆర్ఎస్ ఒకసారి చూసిర్రు. కొంచెం ఇక్కడ ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ, మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేయరు కదా. అట్లా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ అని మన ఇప్పుడు తెలంగాణకి చేస్తారు కానీ బీజేపీకి అంత ఇక్కడ ఉండదు. ఇప్పుడు మన అక్కడ దర్గా కింద ఓట్లన్నీ ముస్లిమ్సే, ఇక్కడ పైకి పోతే ముస్లిమ్సే. వీళ్ళు కొంచెం బీజేపీ వాళ్ళకి వ్యతిరేకం కదా, అందుకని మైనారిటీలు ఎక్కువ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారంటారు. కాంగ్రెస్కి సపోర్ట్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా మరి? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అలా వైఫ్కి ఇస్తారు టికెట్, ఇస్తే సానుభూతితో కూడా గెలిచే అవకాశం ఉంటుంది అంటారు కదా. ఇక టఫ్ ఉంటుంది, టఫ్ నడుస్తుంది. అంత సామాన్యంగా అంత ఏం రాదు, ఇద్దరికి టఫ్ ఉంటుంది. ఓకేనా, గెలిచిన మాత్రం మీరు మాత్రం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తే బెస్ట్. దీనికి సంబంధించి ఉప ఎన్నికలు అయితే వస్తున్నాయి జూబ్లీహిల్స్లో. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మరి ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటారు? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీకు ఏ పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది అనిపిస్తుంది? మాకైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మంచిది. ఎందుకన్నా? కేసీఆర్ అన్నీ చేసిండు, బ్రిడ్జిలు కట్టిండు, మంచి మంచి పనులు చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇస్తుండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాక ఇక కొంత 10 సంవత్సరాలు అప్లై చేసిన తర్వాత రాలేదు. మరి ఎవరిని గెలిపించాలి? కేసీఆర్ నాకు గెలిపించేది. ఏమెంతటి సార్ వచ్చినప్పటి నుంచి ఏమైతే లేదు. బ్రిడ్జ్ మంచిగా మీకు గ్యాస్ వస్తుందట ఫ్రీగా, రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నారు, అన్ని మంచిగా వస్తున్నాయి కదా. ఏడొస్తుంది అన్న, బియ్యం ఒకటి ఇచ్చిండు 3 నెలలు ఒకటేసారి. అది గ్యాస్ 500 అన్నాడు, అదే 1400 దొబ్బుతురు. బ్యాంకులో అడిగితే పడతలేవు అంటారు. మరి ఏం చేయాలి? దానికి కారణం ఏంటి? అసలు ఎందుకు చేస్తుండేది? చూసుకోవాలి కదా, దాన్ని పట్టించుకోవాలి. ప్రజలు ఏం చేస్తుర్రు? బస్సు మాత్రం ఫ్రీ పెట్టిండు, అదొకటి మంచిది. మళ్ళీ అదే మొగలు పెట్టవచ్చు కదా, మేము పైసలు పెట్టుకొని బస్సు ఎక్కాలి. అవన్నీ మీకు కేసీఆర్ వచ్చా కానీ మేము ఏమంటుంది దీన్ని, ఈ మెట్రో ట్రైన్ అది కట్టించిండు. జూబ్లీస్లో బ్రిడ్జ్లు కట్టుతుండు. ఆయన నెల ఓటిరి, నేను గెలిచి. అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఉన్నది కాకుండా వేరే పార్టీ వస్తే ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉండదా? ఉండొచ్చు, ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, చేయొచ్చు. కానీ మనం చెప్పాలి, మరి ఇది ప్రాబ్లం ఉంటుంది అందరికి. ఇంతకుముందు గోపీనాథ్ ఉన్నప్పుడు పనులన్నీ మంచిగా ఉండే, రోడ్లు మంచిగా వేసింది. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు రోడ్లు మంచిగా వచ్చినాయి, అన్ని మంచి వచ్చింది. పింఛన్ అన్నాడు 3000 అన్నాడు, 2500 వస్తుంది, ఇంకా 500. ఇదంతా ఒక గేమ్ అన్న, వీళ్ళు ఆడేది గేమ్. అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలంటారా? టీఆర్ఎస్ పార్టీ వస్తేనే మంచిది. ఇస్తారు మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. ఇక్కడ టికెట్ ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఏ టికెట్ ఎవరికి ఇస్తుంది తెలియదు మనకు. అంటే మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇస్తారని చెప్పి వైఫ్కి ఇస్తచ్చు. గోపీనాథ్ వాళ్ళ వైఫ్కి ఇవ్వచ్చు, గోపీనాథ్ గారికి ఇవ్వచ్చు. అది మనం చెప్పాలి. నేను ఉండేది బాలనగర్లో. ఇప్పుడు గోపీనాథ్ చనిపోయింది కదా, గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్కి ఇస్తారని చెప్తున్నారు. వైఫ్కి ఇస్తే వీళ్ళందరూ ఓటేసే ఉందా? గెలిపించుకుంటారు? గెలిపించుకో, ఎందుకు గెలిపించుకో. బీఆర్ఎస్ పార్టీ అంటే మేము గెలిపించుకుంటాం, గెలిపించి మేము తెచ్చుకుంటాం. మళ్ళీ మాది పాత ఎట్లుండో అట్లనే చేస్తాం. అంటే మళ్ళీ బీఆర్ఎస్ కావాలంటావు? బీఆర్ఎస్ఏ కావాలి మాకు. ఎందుకు మరి బీజేపీ ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ అంటే బాలేదని చెప్తా ఉన్నారు, బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నాను? మేము నాది మొత్తం నాకు పర్మనెంట్ పార్టీ నాది తెలంగాణనే. టీఆర్ఎస్ పార్టీ నాది, ఏ పార్టీ మారు నేను మార్చే సమస్య లేదు. అది టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఓకే, రైట్ అన్న. అన్న ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీహిల్స్లో. మాగంటి గోపీనాథ్ కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయి చాలా రోజులు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రసాదం టికెట్ కోసం అడుగుతున్నారా? టికెట్ ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ వైఫ్కి ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ కూడా చెప్తుంది. కాంగ్రెస్ నుంచి కూడా ఆమెకే రావాలి, సానుభూతి అంతే, ఏం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది, ప్లస్ ఆమెకే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు భర్త గవర్నమెంట్ జాబ్ పోతే భార్యకి రావాలంటే ఉంటుంది కదా, ఇది కూడా అలాంటిది అంతే. అంటే ఎట్లుంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు పనులు కావచ్చు, అభివృద్ధి పనులు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు దగ్గరికి వెళ్తే అన్న పలకరి కొన్ని పనులు అయినా కొన్ని పనులు కాలేవు, కానీ 60% అయినా 40% కాలేవు.
అది ఏమేం పనులేదు మరి చేసిన అవన్నీ క్లారిటీగా అంతా చెప్పలేము. అంటే రోడ్లు కావచ్చు, కరెంట్ ఇష్యూ, ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్లో డ్రైనేజ్ సమస్య బాగుంటుంది. రోడ్లు అయినాయి, హైటెన్షన్ వైర్లు తీపిలేదు అంతే, అది ఒకటి తీపిలేదు. అది తీపిస్తే బాగుంటుండే, అది ఒకటి తీపిలేదు, టైం పెట్టిండు అంతే. ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మన సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ఫండ్స్ విషయంలో కావచ్చు. ఎప్పుడైతే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మాగంటి గోపినాథ్ గారికి భార్యకి ఇవ్వాలి టికెట్, ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఓడిపోతారో గెలిస్తే తర్వాత సంగతి. అది కాంగ్రెస్ ఎందుకు వద్దు, బీజేపీ ఎందుకు వద్దు? ఇప్పుడు సానుభూతి అని చెప్పేస్తున్నాం కదా సార్, మనం అందరితో పరిచయం, అందరితో మాట్లాడుతాం. కాంగ్రెస్ ఇప్పుడు ఎవరిలాట కూడా గెలుస్తారు, దానిదే మిగతా కాదు. ఆమెకైతే టికెట్ ఇవ్వడం న్యాయమే. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? స్టార్టింగ్ అన్ని 6 సంక్షేమ పథకాలు చెప్పాడు, 2 అమలు చేశాడు, ఏమీ లేదు దాంట్లో. రైతు బంధు 2 సంవత్సరాలు అయితే దగ్గరికి వస్తున్నాయి, 2 అమలు చేశాడు. ఇంకా రేషన్ కార్డులు ఇంకా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. అర్హులైన వాళ్ళకి ఇస్తలేడు, అర్హులు కాని వాళ్ళకు కూడా వస్తలేవు. అన్ని లక్షల అప్లికేషన్లు ఉన్నాయి కానీ ఎవరు వెరిఫికేషన్ లేదు, ఏం లేదు అంతే. దానికోసం అక్కడ పోయినా కూడా మండల్లో కూడా రెస్పాన్స్ సరిగా ఇవ్వరు. మాగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్ గెలిస్తే మంచిగా ఉంటుంది సానుభూతి అని అంటున్నారు, లేకపోతే బీఆర్ఎస్ కొన్ని మంచి పనులు చేసిన వాళ్ళ భర్త గెలిస్తే బాగుందని మీరు అంటున్నారు. కానీ కొందరు ఏమంటారు, ప్రభుత్వం అదే ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ వేరే రూలింగ్ అదే ఉంది కాబట్టి వేరే పార్టీ ఏదైనా మళ్ళీ గెలిచి ఇక్కడ మాకు ఏమైనా ఫండ్స్ విషయంలో ఏమైనా రోడ్లు వేసినప్పుడు ఫండ్స్ విషయంలో ఇబ్బంది జరుగుతుందని కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు గెలిచా మేము పనులు చేయించుకుంటాం, మాకు ఓటేసే హక్కు ఉంది కాబట్టి అదే హక్కు ఉంటుంది మాకు. రుబాబు ఓటేస్తున్నాం కాబట్టి రుబాబు కడతాం, ఎవరైనా గెలవని ఓటేసే హక్కు మాకు ఉంది. ధైర్యంగా పోయి నిలబడి అడుగుతాం మేము, అది మా బాధ్యత, ఎవరైనా గెలవని. అది ఫస్ట్ బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ అంటే సానుభూతిని గోపినాథ్ భార్య ఇవ్వండి నేను టికెట్ అని చెప్తున్నాను. అది ఎందుకంటే ఆయన చనిపోయింది కాబట్టి ఇవ్వాలి కదా, తప్పదు కదా అట్లా. మరి ఇంతకుముందు పీజీఆర్ చనిపోతే కొడుకు లేదా, 2 సార్లు గెలిచిండు, మళ్ళీ అతనికి 3వ ఛాన్స్ లేదు. అతనికి ఇలాడ కూడా వేయరు ఓటు, ఆయన కుళ్ళ చెప్పేస్తున్నా. ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి ఇలాడని, ఆయనకి ఎవరు ఓటు కూడా వేయరు. మరి చెప్పలేం, పబ్లిక్ టాలెంట్. నేనే గెలుస్తాను, నా ఓటు అని ఎట్లా చెప్తాం సార్? అక్కడ పోయినాక వాళ్ళ పోయినాక ఓటు ఎవరికి వేస్తో తెలియదు, పబ్లిక్ మారిపోతారు, అట్లా ఉంటుంది. ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తున్నాయి, మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటే ఏ పార్టీ వ్యక్తి బాగుంటాడు? కాంగ్రెస్ బెటర్. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ప్రతి జగ కాంగ్రెసే ఉంది, కాంగ్రెసే బెస్ట్ ప్రజెంట్. ఇప్పుడు అది కొంచెం ఇది కొంచెం అంటే బాగుంటుంది, కాంగ్రెసే బెటర్. అంటే ప్రభుత్వం అది ఉన్నా కూడా ఇక్కడ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇవి కూడా అందట్లేదు ప్రజలకి, కాంగ్రెస్ ఉంటాయని చెప్పి కొందరు ప్రజలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ కొంచెం వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ గెలిచే పరిస్థితి ఉందా మరి ఇక్కడ? 100% అయితే కాంగ్రెసే వస్తుంది ఇప్పుడు ఇక్కడ, 100%. ఎవరున్నారన్న కాంగ్రెస్ నుంచి మరి? ఇప్పుడు బెటర్ అయితే ఇప్పుడు అజారుద్దీన్ ఉన్నాడు లీడ్లో, మన నవీన్ యాదవ్ ఉన్నాడు లీడ్లో, వస్తే బాగుంటుంది. సిఎన్ రెడ్డి. మరి కాంగ్రెస్ ఎవరైనా ఉండని, కాంగ్రెస్ వస్తే బెస్ట్. అంటే కొందరు ఏమంటారు అంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ వైఫ్కి ఇస్తే ఆమెనే గెలుస్తుంది, సింపతితో చాలా ఓట్లు పడే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు అయితే అంటున్నారు కానీ కాదు, నాకు తెలిసి కాంగ్రెసే రావాలి. అంటే ఇప్పుడు మాగంటి ఉన్నప్పుడు ఎట్లుండే అన్న ఇక్కడ పనులన్నీ కరెక్ట్ అవుతున్నాయినా, ఏంది అభివృద్ధి పనులు? పర్లేదు, బెటర్ ఉండే. ఇప్పుడు వాళ్ళ ఆవిడకి ఇస్తే ఇప్పుడు కొత్త కదా, నాకు తెలిసి కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఇస్తే బెటర్. 100% అవకాశం ఉందన్న, ఎందుకంటే ఇంతకుముందు పోటీ చేసిండు. నవీన్ యాదవ్ అంటే మన ఏరియా, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగిన. నవీన్ యాదవ్ ఏంటంటే కొంచెం మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. నవీన్ అన్న అనగానే మనకు రెస్పాన్స్ అవుతాడు. 100% బెటర్ నవీన్ యాదవ్, 100% గెలుస్తాడని ఫుల్ పబ్లిక్తో టాక్ ఉంది. అరే మేము కూర్చుంటామన్నా, నవీన్ అన్న ఎంబట మేము కూర్చుంటాం, మాట్లాడతాం, ఒక ఇంట్లో మనిషిలాగా ఉంటాడు మా ఎంబట. 100% నవీన్ యాదవ్ అన్న వస్తేనే గ్రేట్. అంటే ఇప్పుడు అసరుద్దీన్ కావచ్చు, సిఎన్ రెడ్డి ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఏంది పరిస్థితి? మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అరే అన్న, కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తే అది ఎవరికి ఇవ్వాలో. మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అయితే నవీన్ యాదవ్ అన్నకి ఇవ్వడమే బెస్ట్ అనుకుంటున్నాను. అయితే 100% గెలుస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఓడిపోతున్నామని వెనకాడికి ఎవరు వేయలే, ఇప్పుడు దాకా వేయలే నవీన్ అన్న. ప్రతిసారి ఎలక్షన్లో కొట్లాడుతూనే ఉన్నాడు. ఈసారి అందరూ కోరుకునేదే నవీన్ అన్న వస్తాడని 100%. 100% నవీన్ అన్న. జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మరి? ఒక కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ పార్టీ గెలిస్తే మన బాగుంటుంది జూబ్లీస్ అని చెప్పేసి ఎవరికైనా ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి? అవునా, ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరన్నా నించోండి అన్న,
కానీ కాంగ్రెస్ వస్తే బెటర్ అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంటారు మేము గెలిచినా కానీ మాకు చేతిలో ఏం లేదు, పైకి వెళ్ళి రావాలంటారు. అది ఎందుకు అంత? అదే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ చేతిలో ఉంటుంది, మనం బి కొట్లాడడానికే రైట్స్ ఉంటాయి, అంతే కదా. కాంగ్రెస్ వస్తుంది, మేము కోరుకునే నవీన్ అన్నకు సీట్ ఇస్తే బెస్ట్. 100% నవీన్ అన్నకే ఇవ్వాలి సీట్, బెస్ట్. నవీన్ యాదవ్ అన్నకి ఇస్తే బెస్ట్ సీట్. 100% కొడతాడు, నాకు అంత గ్యారంటీ ఉంది. ఎందుకంటే మేము తిరిగినాం, మాకు తెలుసు. మేము ఎంఐఎం ఉన్నప్పటి నుంచి ఎంఐఎంలో 2014 నుంచి నేను ఆయన నెంబర్ తిరిగినా, ఆయన ఎంబటినే ఉన్నా నేను. నాకు తెలుసు ఆయన గురించి, ఆయన వ్యక్తిగత విషయం గురించి చెప్తున్నా నేను. 100% నవీన్ అన్నకే ఇవ్వాలి. అన్న ఉప ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు కొట్టిద్దాం అనుకుంటారు? ఎవరైతే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎవరెవరు ఉంటుంది అప్పుడు చూద్దాం. ఎవరు స్ట్రాంగ్ భార్యకి ఇస్తారట, మాగంటి గోపీనాథ్ వైఫ్కి ఇస్తారట. ఏమో తెలియదు, మంచి స్ట్రాంగ్గా ఉంటే చూద్దాం అప్పుడు ఎలక్షన్లో. ఇప్పుడు మనం తెలియదు కదా ఎవరు ఎట్లా ఉంది. ఏ పార్టీకి గెలిపించుకుందాం అనుకుంటున్నారు మరి? ఇప్పుడు అయితే చూద్దాం అవి అప్పుడు ఎవరెవరు ఉంటుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఉండే కదా, ఆయన స్ట్రాంగ్ పర్సన్. అవి పని ఎట్లుండే? మంచిగా ఉండేనా? మంచిగా ఉంది. అప్పుడు మాకైతే మంచిగా చేసిన, మాకైతే ఏమి ఇబ్బంది లేవు. మా ఆయనతో మంచిగా చేసిన, ఆయన ఏం చేయాలంటే అన్ని చేసిన. మళ్ళీ ఎట్లా మరి? వేరే కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, చూద్దాం మనం ఇప్పుడు ఎవరు వస్తారు. నువ్వే వైపు ఉంటావు, నువ్వే పార్టీ వైపు ఉంటావు అని అప్పుడు మంచి చూసి చెప్తాం మేము. ఎందుకంటే ఓట్లో ఎవరు స్ట్రాంగ్ ఉంటుంది. చూసావు కదా, ఆయన ఉన్నాడు, లేవు కదా ఇప్పుడు, అయిపోయినా కదా, ప్రస్తుతం లేవు కదా. భార్య పడుతుంది కదా, ఏమో ఆయన స్ట్రాంగ్ ఉండాలి కదా. చూసు ఎవరైనా ఉంటే పని చేస్తే మంచిగా, ఆయన ఎవరైనా ఉంటే ఏమవుతాయి. ఎమ్మెల్యే ఉంటే పని చేయాలి, మంచిగా ఉండేది. అంటే పని చేయాలంటే ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండే కదా, చేసిన పనులు మంచిగా చేసినాడు. ఆ రోడ్ వేస్తున్నాడు, అన్నీ చేస్తున్నా ఆయన. ఈయనకు ఇస్తున్నా, ఈయన కూడా ఏదైనా పని ఉంటే కదా వస్తుంది. నీళ్ళతోని ఉంటుంది, రోడ్తోని ఉంటుంది, ఏదైనా చేస్తే మంచిగా ఉంటుంది. ఎవరైనా వస్తేంది. ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత అలా భార్యకి ఇస్తారు, ఇప్పుడు ఇస్తే గెలిపించుకుంటారా మరి? మీరంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు లేకపోతే ఎట్లా? అట్లా చెప్పవు కదా, అట్లా మేము వేస్తే వేస్తా. ఎవరు వస్తే ఏమో అది తెలియదు కదా. మీరు ఒకళ్ళు వేస్తే బీఆర్ఎస్కి వేస్తారా? అదే చెప్పాము మేము, ఎవరికి వేస్తే ఏమో. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిస్తే ఏమైనా పథకాలు వస్తాయి, సంక్షేమ పథకాలు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొందరేమో బీఆర్ఎస్కి వేస్తామని చెప్తా ఉన్నారు. మీరేటి వైపు అని? ఇప్పుడు కాంగ్రెస్తో వేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఏం బీఆర్ఎస్ ఉంటే మంచిగా పని చేస్తున్నాయన, మంచిగా చేస్తున్నాయి ఆటో డ్రైవర్కు అందరికీ. కాంగ్రెస్ వచ్చి కడుపు మీద కొట్టేసింది. కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తున్నాయి ఇక్కడ? మా కడుపు మీద కొట్టేసింది. అదే అదే లేడీస్కి పింఛన్ ఇస్తానని చెప్పిన 2500 అది ఇవ్వలే. అది సిలిండర్ 500 చెప్పిన, కొంతమంది వచ్చినాయి, కొంతమంది ఇవ్వలే. పింఛన్ సరిగా ఇస్తలేవు. ఏం చేస్తున్నాయి వచ్చి హైడ్రా అంటే అది పల్లె కొట్టాలి, ఇది పట్టే కొట్టాలి, అది ఇది రోడ్ వెల్డింగ్ చిన్నప్పుడుతోని చూస్తున్నా. ఇక్కడ ఎవరు వస్తున్నాయి, మాపు వేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తలేవు ఆయన. బీఆర్ఎస్ అంటే ఏదైనా చేస్తాడు ఆయన, గరీబులకు చూస్తాడు. ఇలా ఊర్లో ఇట్లా ఎక్కడికి అది 5000 10,000 ఇట్లా ఏదైనా ఇస్తున్నాయి, అది కూడా ఇస్తలేవు అంట. ఇది ఇస్తలేవు అంట. ఇక పెద్ద మంచి ఉన్నాయి, అది పింఛన్ ఇస్తాయి కదా, అది సరిగ్గా ఇస్తలేవు అంట. ఏం లాభమైనా వచ్చి చెప్పండి. సలహా చేయాలి పబ్లిక్, సలహా చేస్తే మంచిగా ఉన్నాయని చెప్తాడు. బీఆర్ఎస్ మంచిగా పని చేస్తున్నాయి, ఎవరు తక్లీఫ్ ఇవ్వలే. బీఆర్ఎస్ ఏమి ఇవ్వలే అయినా అందరినీ ఇచ్చినాడు. అది పండుగ వస్తే బట్టలు ఇస్తున్నాడు. మస్జిద్లో అది పేష్మాంకు అది జీతం ఇస్తున్నాడు ఆయన. మంది టెంపుల్ జీతం ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు ఆయన. అలా ఊరితోని పోయినాడు. ఈ హైదరాబాద్లో అన్ని ఎమ్మెల్యే వచ్చినాయి ఆయన, 39 ఎమ్మెల్యే వచ్చినాడు ఆయన. అయ్యో 39 ఎమ్మెల్యే, టోటల్ 39. ఇట్లా ఇప్పుడు ప్రజలంతా ఎటువైపు ఉంటారు అనుకుంటారు మరి? అంటే ఎవరు మంచి చేస్తారు? టీఆర్ఎస్ దగ్గర వస్తుంది ఇది, మళ్ళీ బీఆర్ఎస్ అంటాం. బీఆర్ఎస్ ఎక్కడైనా అడుగు అదే చెప్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ తోని పబ్లిక్ తంగ్ అయిపోయినాడు. అన్నీ ఆశ మీద పెట్టినా ఏం చేస్తలేవు ఆయన. మేము ఇట్లా కూర్చున్నా పొద్దుగాల 8 గంటలకి వచ్చిన ₹1 చేయలే. ఇక్కడ ఇప్పుడు ఇంటికి పోవాలా, అన్న ఆకులు అవుతున్నాయి, ఏం చేయాలి? పోయి ఇట్లా పదేసి ఉంటుంది. ఇట్లా ఏదో చేయాలా, పోవాలా, ఇంకా అన్నీ చెప్తున్నా. బీఆర్ఎస్ గెలిస్తేనే మీకు ఏమైనా మంచి జరుగుతూ ఉంటావు. ఏదైనా ఒకటే చేస్తాడు చెప్తే.
ఈయన ఏం చేస్తున్నాను అన్న చెప్పు, ఇప్పుడు మీ ఉప ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీహిల్స్లో, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎట్లుండే పరిస్థితులు? మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు బాగానే ఉండే పరిస్థితి, ఏ పనులనే చేసిండు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాము అది. ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది, మన సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఏమన్నా ఇచ్చేటప్పుడు మళ్ళీ మీకు అందేమో వేరే పార్టీ గెలిస్తే? ఏ పార్టీ ఇచ్చినా కానీ అట్లా ఏమంత ఇస్తూనే ఉన్నాడు కదా, కానీ ఆపోజిషన్ ఉంటేనే మంచిగా పని చేస్తారని. ఇక రూలింగ్లు ఉంటే వాడి వస్తూనే ఉంటాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. అది అంటే ఇంతకుముందు మాగంటున్నప్పుడు ఎట్లాంటి పనులు చేసిండు? మంచి పనులు అంటే ఇక్కడ మాకైతే ఇప్పుడు ఇక్కడ ఉండే రోడ్లు కానీ ఏది కానీ చేసిండు, పని అయితే చేసిండు మాగంటి. కానీ ఒక్క పని చేయలేడు. ఈ కరెంట్ వైర్ పోయేది ఉండే, అది ఒక్కటి తీస్తానాడు, తీయలేడు. ఒకసారి అది కూడా వైర్ ఉన్నది, 32 kV వైర్ ఉన్నది, అది ఒక్కటి తీస్తా అన్నాడు. ఆయన పీరియడ్లోనే అది ఒక్కటి చేయకుండా పోయాడు. ఇప్పుడు మరి పార్టీ నుంచి టికెట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అంటే కొందరేమో అలా భార్యకి ఇస్తే గెలుస్తారని కొందరు అంటారు, లేకపోతే వేరే వాళ్ళకి కూడా బీఆర్ఎస్ నుంచి చేయాలని మరి కొందరు అంటారు. ఎవరికి ఇస్తే గెలుస్తారు అనుకుంటున్నారు? పార్టీ ఎవరికి ఇచ్చినా మేము పార్టీకి ఎవరికి ఇచ్చినా కానీ గెలుస్తుంది. ఆమెనే కాదు, ఎవరైనా ఇచ్చినా గెలవాలి. అది కానీ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ గెలవాలంటారు. బీఆర్ఎస్ఏ గెలవాలి. బీఆర్ఎస్ పని కథం అయిపోయిందంట కదా, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మొత్తం కాంగ్రెస్ అంటారు ప్రజలందరూ ఊర్లలో అంటారు. అది ఊర్లలో అంటాడు. ఈడు ఏం చేసిండని హైదరాబాద్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ ఎంపై. కాంగ్రెస్ కూడా మస్తు పనులు చేస్తున్నారు కదా. ఈడేడ చేస్తుంది, మాకేం చేస్తున్నది? ఏం చేయలే. ఇంకా ప్రభుత్వం వచ్చిన నుంచి ఏం పనులు చేయలేదా మీకు? మాకేం చేయలే. గ్యాస్ సిలిండర్ ఇస్తుందట, ఆడోళ్ళకి 2500 ఇస్తుందట, ఫ్రీ బస్ ఒకటి ఇచ్చింది. 2500 ఏడు ఇచ్చిండు, ఇస్తలేడు. ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు అంతే, లేడీస్ 2500. ఇప్పుడు ఇక్కడ అందరికి పింఛన్ ఉన్నది, బుక్ చేసి ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నాడు పింఛన్? ఇంకా అది రిలీజే చేస్తలేడు. అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఎలక్షన్ ముంగట చేస్తున్నాడు అంతే. బీఆర్ఎస్ఏ గెలవాలి, అప్పుడే కరెక్ట్. ఇప్పుడు ఈ ఉన్నోళ్ళు బీఆర్ఎస్ గెలలేదనుకో, ఇక మొత్తం అందరు హీరోలు అయిపోతారు. చిన్నోడు కూడా ఇట్లా ఎగిరేస్తాడు, అరే ఆమె టైగర్ బనగా అంటాడు. అది వద్దు. అంటే ఇప్పుడు ఇంతకుముందు గోపీనాథ్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాయి, మీ దగ్గర దాకా వస్తున్నాయి, లేకపోతే మీరు అక్కడికి వెళ్తే మీ దగ్గర అక్కడ వెళ్ళకుండా కానీ ఇక్కడికి వచ్చి కూడా చూస్తుండే, డైరెక్ట్ వస్తుండే, చూస్తుండే, పబ్లిక్లో తిరుగుతుండే. అందుకోసమే గెలిపించారు ఆయన. అట్లాంటి లీడర్ కావాలి మళ్ళీ. అప్పుడు పీజీఆర్ తర్వాత ఈయననే ఉండే.